హలో హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. నేనైతే రోజు అనుకుంటున్నాను వాకింగ్కి వెళ్ళాలి అనేసి, ఇంకా ఎవ్రీడే డిలే చేస్తున్నాను. ఈ రోజు మాత్రం కంపల్సరీ పని కట్టుకొని రెడీ అయ్యి వాకింగ్ అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళి వచ్చిన తర్వాత సండే పచ్చి రొయ్యలు నాకైతే చాలా చాలా ఇష్టం, నా ఫేవరెట్. ఇంకా అన్ని క్లీన్ చేసి అయితే బౌల్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము. నిన్న ఫిష్ కర్రీ చేసుకున్నాము. ఎవ్రీడే నేను ఫిష్ కర్రీ చాలా సార్లు అప్లోడ్ చేశాను కాబట్టి అది చూపించలేదు. ఇంకా రొయ్యలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టాను, కొద్దిగా గట్టిగా అయ్యాయి. ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు రెడీగా ఉన్నాయి. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడమే. దీంట్లో వేడి వాటర్ వేస్తే సెట్ అయిపోతాయి అనమాట. ఇంకా మధ్యలో ఉంటది కదా నరం, అది కూడా తీసేసామన్నమాట. ఫైనలీ కుకింగే ఉందనమాట. ఇంకా ఎగ్స్ కూడా వేసి రెండింటి కాంబినేషన్ లో అద్దరిపోయే రెసిపీ అండి. రొయ్యలు ఎగ్ సూపర్ గా ఉంటుంది. అండ్ ఉడకబెట్టి వేస్తున్నాను, చాలా చాలా మంచి కాంబినేషన్. యాక్చువల్లీ ఇంకా నేను ఇది చేసి చాలా డేస్ అవుతుంది. మన వీడియోలో అయితే ఎప్పుడూ నేను పచ్చి రొయ్యలు చేయలేదు, చేశానో లేదో అంత ఐడియా కూడా లేదు. మీరు కూడా చూసేయండి, ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. చూసారు కదా అన్ని రెడీగా ఉన్నాయి. నేను ముందుగానే కట్ చేసి పెట్టాను. షాప్ కి ఎంత ఎర్లీగా లేసి ఎంత వర్క్ చేసుకున్నా కూడా కొద్దిగా అటు ఇటు అవుతూ ఉందన్నమాట. ఎండ చాలా ఉంది కాబట్టి కస్టమర్ కూడా కొంచెం లేట్ గానే వస్తున్నారు. బిజినెస్ చాలా డల్ గా ఉంది. ఇంకా ఎనీవే ఒక్కొక్కసారి గుడ్ ఆర్ బ్యాడ్ రెండు నడుస్తుంటాయి కదా. నా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుండా. థ్యాంక్ యూ.